ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రులంతా పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర పేరుతో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నైరుతి పశ్చిమం దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. సత్ప్రవర్తన కలిగిన 17 మంది జీవిత ఖైదీల విడుదలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడిస్తూ కారాగారాల్లో సంస్కరణలు తేవాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. రాష్ట్రంలో పోలీస్ అకాడమీ ఏర్పాటుకు అదనంగా 94 ఎకరాలు ఇస్తున్నామని తెలిపారు. అలాగే వివిధ సంస్థలకు చేసిన భూ కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. అదేవిధంగా సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం లభించిందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొంటూ 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు డెవలప్మెంట్ చేయడం కోసం పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏమిటంటే ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ స్థాపన కోసం 94.5 ఎకరాలని హోంశాఖకు భూమిని ఉచితంగా బదిలీ చేయడానికి రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. భారతదేశం త్వరలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. విజయవాడలో ఈరోజు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ 2014లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు తీసుకునే నాటికి దేశం 11వ ఆర్థిక వ్యవస్థగా ఉండేదని వెల్లడించారు. గడిచిన కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ప్రస్తుతం దేశం 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని గుర్తు చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ విశ్వగురు దేశంగా భారతదేశం ఆవిర్భవించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చేసుకుని మంత్రులంతా మరింత సమర్థంగా పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రులు ప్రజలతో మమేకం కావాలన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన బాగుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా గత ప్రభుత్వ అవినీతి అక్రమాలపై పారదర్శకంగా విచారణ జరుగుతోందని చెప్పారు. నేరం రుజువయ్యాక ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తప్పు చేసిన వారిని శిక్షించడమే ప్రభుత్వ విధానమని గుర్తు చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలు తీర్పు ఇచ్చి సంవత్సరమైన సందర్భంగా మంత్రివర్గ సమావేశంలో ఈరోజు చర్చ జరిగింది. ఈ ఏడాది కాలంలో ప్రజలకు అందించిన సంక్షేమం, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర పేరుతో ప్రతిరోజు యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ గంగవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో సుమారు 5,000 మంది గిరిజనులతో ఈరోజు నిర్వహించిన రాష్ట్ర స్థాయి యోగాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, రంపచోడవరం శాసనసభ్యురాలు మిరియాల శిరీషాదేవి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు పల్నాడు జిల్లాలో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన అనుపు వద్ద ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో జిల్లాకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని చంద్రగిరి కోట వద్ద సుమారు 3,000 మందితో ఈరోజు యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. అనంతపురం రైల్వే స్టేషన్లో ఈరోజు ఆయన అనంతపురం బెంగళూరు మెమో రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గొంతుకల్లు రైల్వే డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా, జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్, రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ రైలు 2 నగరాల మధ్య రవాణా సౌలభ్యాన్ని పెంచి ప్రజలకు ప్రయాణంలో మరింత సౌకర్యాన్ని అందించనుందని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సరిహద్దుల నుంచి ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు భారతదేశం తీసుకుంటున్న చర్యల గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం తరపున అఖిలపక్ష బృందాలు గత కొద్ది రోజులుగా విదేశాల్లో పర్యటిస్తున్నాయి.
ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు రవిశంకర్ ప్రసాద్ నాయకత్వంలోని అఖిలపక్ష బృందం బెల్జియం దేశాన్ని ఈరోజు సందర్శించింది. కాశ్మీర్లోని పెహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి గురించి ఆ దేశం పాలకులకు వివరించామని ఈ బృందంలో సభ్యురాలైన రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ పర్యటన వివరాలను ఆమె వెల్లడిస్తూ భారత్ తలపెట్టిన ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు బెల్జియం నుంచి మద్దతు లభించిందని చెప్పారు. రాష్ట్రంలో ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే డిఎస్సి పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధికారులను ఆదేశించారు. డిఎస్సికి చేయాల్సిన ఏర్పాట్లపై తన ఛాంబర్లో సంబంధిత అధికారులతో ఈరోజు ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జూన్ 6 నుంచి 30వ తేదీ వరకు డిఎస్సి పరీక్ష జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. దీనికోసం జిల్లా వ్యాప్తంగా సుమారు 36,495 మంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. రానున్న 4 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలొచ్చి ఈ రోజుతో ఏడాది పూర్తయిన సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. చారిత్రాత్మకమైన విజయాన్ని అందించిన ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణాన్ని బాధ్యతగా భావిస్తున్నామన్నారు. వికలాంగులకు 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ సరుకులను సరఫరా చేయడం జరుగుతుందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు. ఈరోజు పార్వతీపురం మండలం ఎంఆర్ నగర్ గ్రామంలో రేషన్ డిపోను ఆయన తనిఖీ చేశారు. చౌక ధరల దుకాణం వద్దకు రేషన్ కోసం వచ్చిన లబ్ధిదారులకు స్వయంగా తూకం వేసి రేషన్ సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ సరుకులు అందుబాటులో ఉంటాయని, ప్రజలు తమకు అనుకూలమైన సమయంలో చౌక దుకాణాల వద్దకు వచ్చి తీసుకోవచ్చని చెప్పారు. ఏడాది పాలనలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని పేర్కొంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జరిగిన కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు, ర్యాలీలు జరిగాయి. భీమవరంలో జరిగిన ర్యాలీలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఎమ్మెల్సీ కౌలు శ్రీనివాస్, తాడేపల్లిగూడెంలో జరిగిన కార్యక్రమానికి మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ నాయకత్వం వహించారు. తిరుమలలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న అర్ధరాత్రి వరకు స్వామివారిని 78,631 మంది భక్తులు దర్శించుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమం దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ వివరాలను వాతావరణ శాఖ అధికారిని తెలియజేస్తూ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాగల 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగే అవకాశం ఉంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రులంతా పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర పేరుతో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నైరుతి పశ్చిమం దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8 గంటల 30 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.